Now believing is depending on God's integrity. As it is in heaven, let your will be done on earth as it is in heaven. పరలోకమందుని చిత్తం ఏంటంటే వంగిపోయినది కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే పెళ్ళై విడాకులు వచ్చేసింది కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే పెళ్లి చేసుకొని తన్నులు తింటాం కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే ఏడ్చే చిత్తము కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే ఉద్యోగంలో అటు ఇటు పరిగెత్తే చిత్తం. పరలోకమందుని చిత్తం ఏంటంటే నువ్వు సంపూర్ణత కలిగి, నువ్వు ఆశీర్వదించబడి, నువ్వు వృద్ధి కలిగి, నువ్వు ధనవంతుడివై, ఆరోగ్యము కలిగి, నువ్వు సంపూర్ణమైన సమృద్ధిలో బ్రతుకుట పరలోకమందు నీ గురించి కలిగిన చిత్తమై ఉన్నది. సో కాబట్టి యేసుప్రభు అన్నాడు, సో నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు పరలోకములోకి చూడు. లుక్ ఎట్ ద ఇన్విజిబుల్, అదృశ్యమైన దాంట్లోకి చూసి అది ఇక్కడ జరుగునట్లుగా ప్రార్థించు. పరలోకమందు నీ చిత్తం ఎలాగో నా పిల్లల్లో కూడా అలాగే, పరలోకమందు నీ చిత్తం ఎలాగో నా బిజినెస్లో కూడా అలాగే, పరలోకమందు నీ చిత్తం ఎలాగో కమాన్ నా మ్యారేజ్లో కూడా అలాగే, పరలోకమందు నీ చిత్తం ఎలాగో కమాన్ నా కుటుంబంలో కూడా అలాగే. Hebrews chapter 12 verse 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనము. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికాడు. చూసారా ఎలా వెతికాడు చెప్పండి? శ్రద్ధతోనే. ఎలాగ వెతికాడు చెప్పాలి. మీ బైబిల్లో ఏమనుంది? కన్నీళ్లు విడుచుచు వెతికాడు. He sought after it through tears. అంటే ఇప్పుడు ఏశావు దీవెనను కోల్పోయాడు. ఇప్పుడు ఏశావు ఆ ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లు విడుచుచు త్రూ ఎమోషన్స్ అండ్ త్రూ సెంటిమెంట్ ఉద్రేక భావములను వినియోగించి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. No, he tried through tears, but he could not receive it. నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. కన్నీటి ద్వారా పొందుకోవాలని ప్రయత్నించాడు కానీ దొరకలేదు. కన్నీరు కార్చి నౌ లిసన్ టు మీ. చాలామందికి కన్నీటి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టపడింది. నేను కన్నీరు గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అక్కడ కన్నీరు కంటే కూడా అతనిలోనికి కావాల్సింది ఏంటంటే మారు మనస్సు కావాలి. నో రిపెంటెన్స్ అంటే మెటానోయ అంటే చేంజ్ ఆఫ్ మైండ్. నీ మనస్సు మార్చబడాలి. ఇట్స్ నాట్ అబౌట్ చేంజ్ ఆఫ్ ఎమోషన్స్. నీ ఉద్రేకములు మార్చబడటం కాదు, నీ మనస్సు మార్చబడాలి. ఎలాగ మార్చబడాలి? దేవుని వాక్యము ద్వారా నీ మనస్సు మార్చబడాలి. దేవుని యందు విశ్వసించుట ద్వారా నీ మనస్సు మార్చబడాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తారంటే వారు కన్నీరు కార్చి దేవునిని వారికి ఇష్టమైనట్టుగా మలుచుకోవచ్చు అనుకుంటారు. కన్నీరు కార్చి వారు కోరినది సంపాదించుకోవచ్చు అనుకుంటారు. అతడు కన్నీటితో వెతికినను, కన్నీటితో శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకలేదు. No, faith has nothing to do with your emotions. విశ్వాసమునకు ఉద్రేకమునకు సంబంధం లేదు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఏడు పర్వాలేదు, కానీ ఏడుపు మారు మనసు కాదు. మారు మనసే, ఏడుపే. హల్లెలూయా. మీరు బాగా ఏడుస్తే ఏడ్చారన్న తృప్తి మీకు కలుగుతుంది, కానీ మారు మనసు పొందకపోతే మీలో మార్పు లేదు. చాలామంది ఏడ్చుటే మారు మనసు అనుకుంటారు. ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ఓకే. చాలామంది వారు చేసిన పాపమును బట్టి వారికి కలిగిన దుఃఖం అవ్వచ్చు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ సన్నిధి చేత వారు ఆవరించబడి హృదయములు ఒప్పించబడట ద్వారా వారిలో ఆత్మ సంబంధమైన దుఃఖము కలగచ్చు. కన్నీరు కార్చు దానికి నేను వ్యతిరేకన కాదు, కానీ నీ 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 రిపెంటెన్స్ అంతా కూడా దేవుని ఎదురు నుంచి పొందుకునేదంతా కూడా ఇట్స్ నాట్ లిమిటెడ్ టు టీయర్స్. అది కన్నీటికి మాత్రమే పరిమితం అవ్వలేదు. దేవుని ఎదురు నుంచి నువ్వు పొందుకొనవలసింది విశ్వాసము ద్వారానే పొందుకోవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా కూడా ఈ డిస్కషన్ అంతా ఉంటుంది. ఈ సంఘటనలని యేసుప్రభు బేతనీకి రావటం, ఆయనకి కబురు పెట్టడం, ఆయన వస్తే మార్త ఆయన మీద అరవటం, వారందరూ ఏడవటం,
ఆ సమాధి ఎక్కడుందని యేసుప్రభు అడగటం, అక్కడికి వెళ్ళటం, ఆ రాయి తొలగించమని చెప్పటం, లాజరు బయటికి రా అని చెప్పటం, లాజరు చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత యేసుప్రభు వారు పిలవగా బయటికి రావటం, ఇవన్నీ బాగా జరిగినాయి. కానీ 12వ అధ్యాయానికి వచ్చేసరికి నౌ వీ ఫైండ్ వై డిడ్ జీసస్ బ్రాట్ లాజరస్ బ్యాక్ టు లైఫ్. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చేసా నేను 9వ వచనం బాగా గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి యూదులలో 12వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈ సామాన్య జనులు ఎందుకు వచ్చారు? యేసుప్రభు అక్కడ ఉన్నాడని విన్నారు, కానీ విని యేసును మాత్రమే కాక లాజరును కూడా చూడటానికి వచ్చారు. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు ఎందుకు అద్భుతం చేస్తున్నాడంటే నీకు అద్భుతము చేయాలని కాదు, నీకు అద్భుతము చేసి అనేకులు ఎదుట నిలబెట్టాలని ఆయన చేస్తూ ఉన్నాడు. నీకెందుకు అద్భుతం చేస్తున్నాడంటే నీకు జరిగించిన అద్భుతమును అనేకులకు చూపించి అనేకుల విశ్వాసమును రేపట కొరకు ఆయన అద్భుతము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఎందుకు అద్భుతం చేస్తున్నాడంటే నీకు కేవలం అద్భుతము చేద్దామని కాదు, నీకు అద్భుతము చేసి అనేకులకు దీవెనగా మార్చాలని ఆయన నీకు అద్భుతము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు లాజరును బ్రతికించాలి? ఎందుకు ప్రభు అంత కష్టపడుతున్నావు? మరలా చనిపోతాడు కదా, ఒకవేళ నువ్వు లేపకపోయినా అంత్యదినమున తిరిగి లేస్తాడు కదా, ఇప్పుడు నువ్వు లేపిన కొంతకాలానికి వయసు వచ్చిన తర్వాత చనిపోతాడు కదా. వై డు యూ హ్యావ్ టు రైజ్ లాజరస్? నో, లిసన్ టు మీ. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ మిరకల్ జస్ట్ టు డూ ద మిరకల్. నేను అద్భుతము చేయటం కొరకు అద్భుతము చేయటం లేదు. నేను ఎందుకు అద్భుతము చేస్తున్నానంటే లాజరును చూచి అనేకుల విశ్వాసమును రేపటి కొరకు నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు అదే వచనం గమనించండి, మరలా 9వ వచనం గమనించండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా. వర్స్ 10 10వ వచనం బాగా గమనించండి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. నా మాట అర్థమైందా లేదా? కమాన్, అర్థమైందా లేదా? మీ కుటుంబీకులలో, మీ రక్త సంబంధికులలో, మీ ముందు తరములో కానీ మీ చుట్టుప్రక్కల బంధువులలో కానీ ఎవరికి చేయని అద్భుతం, ఎవరికి జరగని కార్యం దేవుడు నీకెందుకు చేస్తున్నాడంటే నీ ద్వారా అనేకులు ఆయన ఎద్దుకు రావటానికి, నీ ద్వారా ఆయన మహిమ కనుపరచబడటానికి, నీ ద్వారా ఆయన నామం ఘనపరచబడటానికి. కమ్ ఆన్, హల్లెలూయా. అతనిని బట్టి అందరూ చెప్పండి, అతనిని బట్టి ఏమైంది? యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసు నందు విశ్వాసముంచిరి. లాజరు నిన్ను బ్రతికించింది నీ కోసము కాదు, లాజరు నీకు అద్భుతము చేసేది నీ కోసము కాదు. నిన్ను ఎందుకు నీకు అద్భుతము చేశానంటే, ఎందుకు సమాధిలోంచి బయటకు తీసుకొని వచ్చానంటే నీ కోసము కాదు, నీ ద్వారా అనేకులను దర్శించటానికి, నీ ద్వారా అనేకులను దీవించటానికి, నీ ద్వారా అనేకులకు కార్యము చేయటానికి. ఆ రోజున అనేకులు అతనిని బట్టి దేవుని యొద్దకు వచ్చారు, వారి విశ్వాసము పురికొల్పబడింది. That's the reason God wants to do a miracle in your life. That's the reason God wants to do a mighty thing for you. నీ కొరకు అందుకే దేవుడు పనిచేద్దాం అనుకున్నాడు. కానీ ఈరోజున విశ్వాసులు అద్భుతమును పొందిన తర్వాత, వారు మిరకల్ పొందిన తర్వాత, దేవుని యొక్క కార్యమును పొందిన తర్వాత దేవుని కూడా విడిచి, మందిరమును విడిచి, ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి, మునుపు ఉన్నంత తీవ్రత లేక, మునుపు ఉన్నంత ప్రార్థన అనుభవం లేక, మునుపు ఉన్నంత వాక్య సహవాసం లేక వారికి తెలియకుండానే వారు దేవునికి దూరం అయిపోతూ ఉండటం విషాదం ఈ రోజున. వింటున్నారా? అందుకే హిజ్కియాను గురించి అన్నాడు, అతడు తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా అతను ప్రవర్తించలేదు. హిజ్కియా. కమ్ ఆన్, హల్లెలూయా. సో వెన్ యూ సీ దిస్ మిరకిల్స్, ఈ అద్భుతాలు వేరే వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలు నువ్వు చూసినప్పుడు నువ్వు గ్రహించాలి,
నీ విశ్వాసము ఆయన యందు ఇంకనూ విస్తరించబడాలి. Now believing is depending on God's integrity. విశ్వసించుట అంటే నేను ఎందుకు విశ్వసిస్తున్నానంటే ఆయన యథార్థవంతుడు. మనుషులు మారుతారు, మనుషులు మాటలు మారుతాయి, మనుషులు పరిస్థితులు మారుతాయి, అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, కానీ నేను ఆయన చేస్తాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పి చేయకుండా అంటే దాని అర్థము ఆయన చెప్తే చేస్తాడు, అంతే సింపుల్. కమ్ ఆన్, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తా వినండి. ఆయన చేయాలనుకోకపోతే చెప్పడు చేస్తానని. చేస్తానని చెప్తే చేయకుండా ఉండడు ఆయన. ఆయన చెప్పి చేయకుండా ఏమనుంది చూడండి. ఇప్పుడు చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, గిమికేజవి ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఇఫ్ హి హస్ గివెన్ యువర్ వర్డ్, బిలీవర్, విశ్వాసి వినాలి. ఇక్కడ ఎవరైనా విశ్వాసులు ఉన్నారా? చెప్పండి నేను విశ్వాసిని అని చెప్పండి. ఐఎమ్ ఎ బిలీవర్. Come on, shout it loud. I am a believer. Shout it as you mean it. I am a believer. అంతే. నీవు హాస్పిటల్కి వెళ్తే నీతో విశ్వాసం లోపలికి నడవాలి. నువ్వు ఆఫీసులోకి వెళ్తే నీతో విశ్వాసం లోపలికి నడవాలి. నువ్వు ఇంట్లోకి వెళ్తే నీతో విశ్వాసం లోపలికి నడవాలి. నువ్వు కలిసిన ప్రతి ఒక్కరిలో విశ్వాసము వృద్ధి చెందాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు విశ్వాసంగా ఉండటానికి దేవుడు నిర్ణయించాడు. నువ్వు విశ్వసించుతూనే బ్రతకాలి నీవు. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుడు కమ్ ఆన్ ఎలా జీవించాలి, అంతే సింపుల్. ఈరోజున మనందరం చేసే పని ఏంటంటే మనకు కనబడే దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, అంతేగా. నీ పరిస్థితి నీకు కనబడుతుంది, నీ ఛాలెంజ్ నీకు కనపడుతుంది, నీ ఎదుట ఉన్న ఉపద్రవం నీకు కనపడుతుంది, నువ్వు చూడాలనుకున్న ఆ అద్భుతం ఏ విషయంలో అయితే నీకు కనబడుతుంది. మన ఈరోజు మన సమస్య అంతా ఏంటంటే మనకు కనబడేదానికి ఆల్ ద టైమ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ వాట్ ఈస్ విజిబుల్, వాట్ వీ క్యాన్ సీ. మనం చూడగలిగిన మనకు కనబడుచున్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేసిన. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు కనబడుచున్న పరిస్థితి అసలు పరిస్థితి కాదు. మీకు కనబడుచున్న పరిస్థితి ఎందుకు కనపడుతుందంటే మీకు కనబడుచున్న పరిస్థితి కనబడుచున్న పరిధిలో కాదు, అది కనబడని పరిధిలో ఉంది యాక్చువల్గా. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, ఇందాక మనందరికి తెలిసిన వచనం. విశ్వాసం అనున్నది, కమాన్, విశ్వాసం అనున్నది ఏమన్నది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది. కమాన్ చెప్పాలి, ఏంటిది? అదృశ్యమైనది. చెప్పాలి బిగ్గరగా. అదృశ్యమైనది ఉన్నది అనుటకు ఏమై ఉంది? అందరు చెప్పండి, రుజువు అని చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్పాలా? ఇంకా బిగ్గరగా చెప్పాలి. Now faith is the evidence. Wow, I like this. నీకు కనబడే దానికోసం విశ్వాసం అవసరంలా. హలో, మీరు చూడగలిగిన దానికోసం విశ్వాసం అవసరం లేదు. మీకు విశ్వాసం దేనికంటే మీకు కనబడని దాని కొరకు విశ్వాసం కావాలి. ఆమేన్. సో ఇప్పుడు ఆ మాట పట్టుకోండి. విశ్వాసం అనేది మరలా చదువుతున్నాను ఆ మాట. నేను ఏ మాట హైలైట్ చేస్తున్నా దాన్ని పట్టుకోండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. వాట్ యూర్ హోపింగ్ ఫర్, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాని నిజ స్వరూపము. కమ్ ఆన్, హల్లెలూయా. సో నీవు ఒక లిసన్ టు మీ, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. Come on, what is that you want to achieve in life? What is that you're hoping for? ఏ విధమైన జీవితం కొరకు, ఏ విధమైన భవిష్యత్తు కొరకు, ఏ విధమైన కార్యము కొరకు, ఏ విధమైన గృహము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు దాని నిజ స్వరూపం ఏంటో తెలుసా? విశ్వాసమే. యువర్ ఫెయిత్. చాలా మనం ఏం చేస్తామంటే మన కనబడే దాంతోనే డీల్ చేస్తూ ఉంటాం. మన కనబడుతున్న పరిస్థితితోనే, ఆ కనబడే పరిస్థితితో డీల్ చేయడానికి కనబడని మనుషుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళకేం కనపడదు. నీకు కనపడేది వేరు, వాళ్ళకి కనపడేది వేరు. వారు అన్యులు, నీకున్న మనోనేత్రులు వాళ్ళకి లేవు. నీకు ఇవ్వబడిన భాగ్యం వారికి ఇవ్వబడలా, నీకు ఇవ్వబడిన దృష్టి వారికి ఇవ్వబడలా. వాళ్ళేం గుడ్డోళ్ళు. నా మాట అర్థం చేసుకోండి. నేను ఎవరినేమంటలేదు. నీవు చూడగలిగిన పరిధి వేరు, దేవుడు నీకు ఇచ్చిన యాక్సెస్ వేరు, దేవుడు నీకు చూపించే విధానం వేరు, వారికి కనపడేది వేరు. వారికి ఏం కనపడుతుంది? లోక సంబంధమైన కనిపిస్తుంది, లోక సంబంధమైన హైట్స్, లోక సంబంధమైన. ఏం చెప్తున్నాను? వారు ఎంత ఎత్తు చూడగలిగిన, వారు ఎంత ఉన్నతమైన చూడగలిగిన దానికంటే ఉన్నతమైనది దేవుడు నీకు చూపిస్తున్నాడు.
కానీ మనం ఏం చేస్తామంటే దేవుని యొద్ద కాకుండా మనుషులు చేసే పని, విశ్వాసులు చేసే పని, దేవుని యొద్ద కాకుండా వారు మనుషుల యొద్దకు వెళ్ళి మనుషుల యొద్ద నుంచి ఏదో పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్తాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది ఉంది అనటానికి రుజువు. Come on, hallelujah. I believe somebody's faith is being stirred up this morning right now as I'm speaking. Hallelujah. ఏది అదృశ్యముగా ఉంది, ఏది ఇంకా నీకు కనబడలేదు, ఏది జరిగిద్దో లేదో అనుకుంటున్నావు, ఇంకా దానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు నీ దగ్గర, దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు, కానీ నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. వాక్యములో దేవుడు అంటున్నాడు విశ్వాసమే అది ఉంది అంటానికి రుజువై ఉంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ విశ్వాసం ఉందా? వేర్ ఇస్ ఫెయిత్? అందుకనే యేసు ప్రభువు అన్నాడు, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడా? శిష్యులను అడిగాడు. మీకు కనబడని దీవెన, మీకు కనబడని అద్భుతం, మీకు కనబడని బ్రేక్ త్రూ కూడా ఎక్కడుందంటే కనబడని పరిధిలో ఉంది. అది కనబడిన పరిధిలో నుంచే కనబడే పరిధిలోనికి కలుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమవటానికి లూకా సువార్త 13వ అధ్యాయానికి వెళ్దాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 13. యేసు ప్రభు వారు సినగోగ్కి వెళ్ళాడు. ఆయన భూమి మీద సంచరిస్తున్న దినాలలో ఆయన సినగోగ్కి వెళ్ళినప్పుడు అక్కడ 18 సంవత్సరములుగా నడువంగిపోయిన స్త్రీని ఆయన చూచాడు. 8వ వచనం నుండి చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చదవమ్మా. అది ఫలించిన సరే లేని నరికివేయని అతనితో చెప్పిన వర్స్ 10వ వచనం బాగా గమనించండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. చెప్పాలి, ఏ దయ్యం అంట ఇది? అరే మీరేం ఫీల్ అవుదేమో అనుకోలేండి. దయ్యం గట్టి చెప్పండి. బలహీనపరుచు దయ్యం. ఎన్ని సంవత్సరాలు? 18 years. నాట్ ఎ జోక్. 18 సంవత్సరములుగా బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండను. ఆమె నడుము వంగిపోయి, మీ బైబిల్లో ఉందా మాట? కమా, ఉందా లేదా? మీరందరూ బైబిల్ చూస్తున్నారు లేదంటే ఇక్కడ చూడండి. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును నిలబడలేకుండాను. అంటే ఆమె వంగిపోయింది. షీ వాస్ బెంట్. ఎంతకాలం నుంచి వంగిపోయింది ఇట్లాగా? చెప్పాలందరూ అమ్మ చెప్పండి, ఎంతకాలం నుంచి? 18 సంవత్సరంలో, 18 years. యేసు ప్రభు చూశాడు. చూసి ప్రాబ్లం నడుం కాదు, అక్కడ వంగిపోయింది నడుమే. హలో, వింటున్నారా? కానీ ప్రాబ్లం నడుం కాదు. అంటే కనబడుచున్నది సమస్య కాదు, నువ్వు కనబడుచున్న సమస్య యాక్చువల్గా సమస్య కాదు, కానీ కనబడనిది ఏదో ఉంది. కాబట్టి యేసు ప్రభు వెంటనే చూసి అన్నాడు, యేసు ఆమెను చూచి. అందరు చెప్పండి, యేసు ఆమెను చూచి. లేదు మీరు సరిగ్గా చెప్పలేదు, అందరు చెప్పలేదు. యేసు ఆమెను చూచి. ఇంకోసారి ట్రై చేద్దాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అన్నాడు. అదేంటి? హలో, మీ బైబిల్ చూడండి, అందుకని మీ బైబిల్ చూస్తే మీకు అర్థమైంది. మరలా చదువుదామా? 12వ వచనం అందరం కలిసి చదువుదామా? 1 2 3 గో. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి ఏం పొంది ఉన్నావు అన్నాడు. ఉమెన్ యు ఆర్ లూజ్డ్ ఫ్రమ్ యువర్ ఇన్ఫర్మిటీ. అంటే ఇప్పుడు ఆమెను చూచి అన్నాడు, అమ్మ నీ బలహీనత నుంచి నడువొంగిపోయిన స్త్రీ, 18 సంవత్సరాలుగా దయ్యం పట్టిన స్త్రీ, నడువొంగిపోయి బలహీనపరచు దయ్యముతో బాధపడుతున్న స్త్రీ, ఆమెను చూసి అన్నాడు, అమ్మ నువ్వు విడుదల పొంది ఉన్నావు. అవునా, నాకు తెలియదే మరి ఆ విషయం. విడుదల పొందానా నేను? అంటే నాకు సమస్య లేదా? అంటే బాగా గమనించాలి, అక్కడ లూకా ఏమి చూస్తున్నాడంటే నడువొంగిపోయిన స్త్రీని చూస్తున్నాడు. యేసు ప్రభు ఏమి చూస్తున్నాడంటే ఆరోగ్యముగా ఉన్న స్త్రీని చూస్తూ ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే ఇది రాసింది ఎవరు చెప్పండి? లూకానే, నేను కాదు. వాళ్ళు గబుక్కుని మీరే అంటారేమోనని అందుకే చెప్పాలి. ఎవరు రాశారు ఇది? అందుకే నా సువార్త పేరేంటి? మాట్లాడండి అమ్మా. మీరు వాక్యం వినటానికి వచ్చారని నమ్ముతున్నాను. కమాన్, హల్లెలూయా. నేనేం స్కూల్ మాస్టర్ కాదు, నేనేమన్నా మీరు మాట్లాడకపోయాను, కానీ మీరు మాట్లాడితే మీరు హృదయంలో స్థిరపడిద్దన్న బాధ అంతే. జస్ట్ ఐ వాంట్ టు నో దట్ యు ఆర్ విత్ మీ అంతే. ఆమేన్. సో కాబట్టి ఇది లూకా సువార్త, లూకా రాసి. సో లూకా ఏం చూశాడంటే నడువొంగిపోయిన స్త్రీ చూశాడు. అంటే లూకా కనబడుచున్నది చూశాడు. హలో, లూకా కనబడుతున్న బలహీనతను చూశాడు. లూకా కనబడుచున్న ఆ వీక్నెస్ను చూశాడు. కానీ యేసు ప్రభు వచ్చి చూసి, నువ్వు విడుదల పొంది ఉన్నావు కదా,
ఐ డోంట్ సీ ఎ బెంట్ ఉమెన్. నేను వంగిపోయిన స్త్రీని చూడట్లా, నేను నిటారుగా నిలబడిన స్త్రీని చూస్తున్నా, బంధించబడిన స్త్రీని చూడట్లా, నేను నిలబడిన స్త్రీని. ఏదేంటి ప్రభా, నేను చూసేదేంటి, నువ్వు చూసేదేంటి? నువ్వు కనబడుచున్నది చూస్తున్నావు, నేను కనబడని అదృశ్య పరిధిలోని చూస్తున్నాను. ఎందుకని? దృశ్యమైనది కనబడే దాంట్లో నుండి చేయబడలేదు, కనబడిన అదృశ్యమైన దాంట్లో నుండి చేయబడింది. కమ్ ఆన్, హల్లెలూయా. సో నీకు సమస్య ఏంటంటే కనబడుచున్నది కాదు, సమస్య ఏంటంటే కనబడనిది. కాబట్టి ఇప్పుడు నువ్వు కనబడనిది నువ్వు చూడగలిగినట్లయితే, దాన్ని నువ్వు మాట్లాడగలిగినట్లయితే, కనబడినది దాని ద్వారా మార్చబడగలుగుతుంది. హల్లెలూయా. అందుకని యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించుట మాకు నేర్పము అంటే, యేసుప్రభు నేర్పించిన ప్రార్థన అంటే, పరలోకమందున్న మా తండ్రి, కమాన్, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, తర్వాత నీ రాజ్యము వచ్చును గాక, తర్వాత నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. హల్లెలూయా. As it is in heaven, let your will be done on earth as it is in heaven. పరలోకమందుని చిత్తం ఏంటంటే వంగిపోయినది కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే పెళ్ళై విడాకులు వచ్చేసింది కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే పెళ్లి చేసుకొని తన్నులు తింటాం కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే ఏడ్చే చిత్తము కాదు. పరలోకమందుని చిత్తం ఏంటంటే ఉద్యోగంలో అటు ఇటు పరిగెత్తే చిత్తము. పరలోకమందుని చిత్తం ఏంటంటే నువ్వు సంపూర్ణత కలిగి, నువ్వు ఆశీర్వదించబడి, నువ్వు వృద్ధి కలిగి, నువ్వు ధనవంతుడివై, ఆరోగ్యము కలిగి, నువ్వు సంపూర్ణమైన సమృద్ధిలో బ్రతుకుట పరలోకమందు నీ గురించి కలిగిన చిత్తమై ఉన్నది. సో కాబట్టి యేసుప్రభు అన్నాడు, సో నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు పరలోకములోకి చూడు. లుక్ ఎట్ ద ఇన్విజిబుల్, అదృశ్యమైన దాంట్లోకి చూసి అది ఇక్కడ జరుగునట్లుగా ప్రార్థించు. పరలోకమందు నీ చిత్తం ఎలాగో నా పిల్లల్లో కూడా అలాగే, పరలోకమందు నీ చిత్తం ఎలాగో నా బిజినెస్లో కూడా అలాగే, పరలోకమందు నీ చిత్తం ఎలాగో కమాన్ నా మ్యారేజ్లో కూడా అలాగే, పరలోకమందు నీ చిత్తం ఎలాగో కమాన్ నా కుటుంబంలో కూడా అలాగే. డోంట్ వరీ. కొంతమంది some people might gone through divorce. don't worry, మేము లేవంట్లా. I don't know your condition, మీ పరిస్థితి నాకు తెలియదు. I don't know your battles, మీరు ఏ విధమైన ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళారు నాకు తెలియదు. బట్ what I am trying to say, దేవుని పరలోకమందు what God is seeing, అర్థమవుతుందా? come on loud hallelujah. సో ఇప్పుడు నా పాయింట్, నేను కొంచెం దాన్ని కొంచెం నేను వివరిస్తాను. ఇప్పుడు నేను ఎలా చూస్తాను? హౌ కెన్ ఐ సీ ద ఇన్విజిబుల్? అదృశ్యమైన చూడటం అంటే ఏంటంటే నీ హృదయం మందు విశ్వసించుట. వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. నా ఎదుట పరిస్థితి బాగలేదు, కానీ నేనేమో నమ్ముచున్నానంటే నేను వృద్ధిని నమ్ముచున్నాను, నేను స్వస్థత నమ్ముచున్నాను. సో కాబట్టి అక్కడ లేనిది నువ్వు నమ్ముచున్నావు అంటే, అక్కడ కనబడేది నువ్వు నమ్ముచున్నావు, అక్కడ దృశ్యముగా లేని అదృశ్యమైనది నువ్వు నమ్ముచున్నావు. కమాన్, నేను చెప్తున్నాను, నీ హృదయం ముందు విశ్వసిస్తూ ఉండు. నీవు త్వరలో, అతి త్వరలో నీవు విశ్వసించున్నది నీకు కనబడుచున్న దాన్ని అధిగమిస్తుంది. నేను మరలా చెప్తాను, మర్చిపోవద్దు. నువ్వు నమ్ముతూ ఉండు. కంటిన్యూ టు బిలీవ్. వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ విల్ డామినేట్ వాట్ యు సీ విత్ యువర్ ఐస్. వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ విల్ డామినేట్ వాట్ యు సీ విత్ యువర్ ఐస్. నేను మరలా చెప్తున్నాను, వాట్ యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ విల్ డామినేట్ వాట్ యు సీ విత్ యువర్ ఐస్. నీ హృదయం మందు నమ్ముచున్నది నీ కంటికి కనబడుచున్న దాన్ని అధిగమిస్తుంది.